ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. ఏమైంది నాన్న? ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్లారు? ఎక్కడికెళ్ళినా ఈ పాటికి వచ్చేయాలి కదా. లక్ష్మి గారు చనిపోయిన దగ్గర నుంచి అసలు నాన్న నాకు కనిపించలేదు. ఏమై ఉంటాడు? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. 2 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఒకవేళ ఆ వీరభద్రం గారు నాన్ననేమైనా చేసుంటాడా? అమ్మో! నాన్న, ఎక్కడున్నా త్వరగా రా నాన్న. అమ్మ లేదు. ఇప్పుడు నువ్వు కూడా దూరం అయిపోతే నేను ఒంటరిని అయిపోతాను నాన్న. అనాథనైపోతాను నాన్న. త్వరగా రా నాన్న. హలో చంద్రిక, ఇదేంటి ఏదో నల్లకోట వేసుకొని ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? ఏంటి కొంపదీసి మళ్ళీ ప్రాక్టీస్ కానీ మొదలు పెట్టావా ఏంటి? ఒకవేళ నువ్వు భరత్ని కాపాడాలని ప్లాన్ అయితే చేయట్లేదు కదా? ఒకవేళ భరత్ గారిని అన్యాయంగా ఈ కేసులో ఇరికించాలని నువ్వేమీ ట్రై చేయట్లేదు కదా? ఇదే ఈ వెటకారమే నిన్నింతవరకు తీసుకొని వచ్చింది. నేను మొదట నీతోటే చేతులు కలుపుతాను అన్నాను, కానీ నువ్వే నా చేతిని వదిలేశావు. నాతో పాటు నాతో ఉన్న భరత్ని కూడా బలవంతంగా లాక్కొని పోయావు. ఇప్పుడేమైంది? నీ చేయి కూడా వదిలిపెట్టి భరత్ అక్కడ జైల్లో ఊచలు పట్టుకున్నాడు. ఊచలు పట్టుకున్న ప్రతి వాళ్ళు నేరస్తులు కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. నువ్వలా చూస్తూ ఉండు. భరత్ గారిని ఎలా బయటకు తీసుకొస్తానో, ఎలా వీరభద్రాన్ని జైలుకి పంపిస్తానో నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని. ఈ విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలియాలి. నీకు కూడా జైలు శిక్ష పడేలా చేయకపోతే నా పేరు చంద్రికే కాదు. ఏంటి చంద్రిక నువ్వు? చంద్రిక, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో నీకు అర్థమవుతుందా? అక్కడుంది వీరభద్రం. అతనికి బలం, పలుకుబడి, డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి. తను ఎంత టాలెంటెడ్ పర్సన్ కాకపోతే జైలు నుంచి మౌనికని తీసుకొచ్చి నీ ప్లేస్లో పెట్టి నిన్ను తీసుకుపోయి జైల్లో పెడతాడు చెప్పు? పోయి నువ్వు భరత్ అతనితో పెట్టుకున్నారు. చూసావుగా లక్ష్మి గారిని చంపినట్టుగా రెడ్ హ్యాండెడ్గా ఎలా పట్టించాడో. నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన భరత్ని బయటికి తీసుకురావడం నీ వల్లైతే కాదు చంద్రిక. చంద్రిక, ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించి చూడు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత భరత్కి ఏ విషయంలోనైనా కలిసొచ్చిందా? ఎప్పుడూ మీ మధ్యన ఏదో ఒక గొడవ, అపార్థాలు, అపోహలు, పోట్లాడుకుంటూ ఉండడాలు. ఇవి తప్ప ఏ రోజన్నా నువ్వు సుఖంగా ఉండి భరత్ని సుఖపెట్టిందుందా? అదే భరత్ నన్ను పెళ్లి చేసుకునుంటే ఈ పాటికతన్ని ఎక్కడో ఉంచేదాన్ని. నిన్ను పెళ్లి చేసుకుని చివరికి వెళ్లి జైల్లో కూర్చున్నాడు. ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, వెళ్ళి భరత్ గారిని అడుగు. చంద్రికని చేసుకొని ఏం సుఖపడ్డావని అడిగితే ఆయన చెప్తారు. నీ ప్రేమలో నిజాయితీ ఉండుంటే నిజంగానే భరత్ నీకు సొంతమయ్యేవాడేమో.
నీదసలు ప్రేమే కాదు, ఉన్మాదం, శాడిజం. ఎప్పుడైతే పెళ్ళైన మగాడు కావాలని కోరుకున్నావో అప్పుడే ఆడదానిగా నువ్వు ఓడిపోయావు. భరత్ గారి కోసం నువ్వు ఎన్ని పాపాలు చేసి ఎన్ని దుర్మార్గాలు చేసుంటావు. ఇంత చేసినా ఏ రోజైనా ఆయన నీ మొహం చూశాడా? ఇప్పుడు కూడా ఆ వీరభద్రంతో కలిసి భరత్ గారి మీద అన్యాయంగా కేసులు పెట్టించావు. అసలు ప్రేమంటే ఏంటో తెలుసా? మనం మనకి నచ్చిన వాడి కోసం మనం ప్రాణం ఇవ్వటమే ప్రేమంటే. అంతేగాని మనల్ని కాదన్నారు అని ఆ మనిషి మీద పగ సాధించటాన్ని ప్రేమ అనరు. ఇప్పుడు నువ్వు పగ సాధిస్తున్నావు, ప్రేమించటం లేదు. ఆ తేడా నీకు అర్థమైన రోజు నువ్వు ఆడదానివి అనిపించుకుంటావు. నువ్వు భరత్ని చాలా ప్రేమించావు కదా, భరత్ కోసం ఏదైనా చేయగలవు కదా. భరత్కి నిజమైన ప్రేయసివి, భార్యవి అంటే నువ్వే కదా. సరే అయితే నీ టాలెంట్ తోటి భరత్ని కాపాడుకో చూద్దాం. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. స్పాట్లో ఉండగానే పోలీసులు వచ్చి భరత్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తన్ని కాపాడడం ఎంత కష్టమో ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు తెలుసు. నువ్వేంటి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు? అంటే భరత్ గారు నిర్దోషి అనే విషయం నీకు బాగా తెలుసు. ఆయన నువ్వు కాపాడుకుంటున్నావు అంటే దాని వెనకాల ఏదో ఉంది కదా. నా ప్రేమని గెలిపించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను చంద్రిక. నాకు కావాల్సింది భరత్. భరత్ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను. గుర్తుపెట్టుకో, ఏ రోజుకైనా సరే భరత్ని కాపాడుకోగలిగింది నేనే. నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ కేసు గెలవడం ఇంపాసిబుల్. నువ్వు ఓడిపోయిన రోజు అక్కడ నేను మొదలవుతాను. గుర్తుపెట్టుకో. నీరజా, నాకు చంద్రికని చూస్తుంటే చాలా నవ్వొస్తుంది నీరజా. అసలు అది దాని గురించి ఏమనుకుంటుంది? తను పెద్ద లాయర్నని, తనకంటే తెలివిగల వాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటుంది కదా. అది అబద్ధం కాదు కదా మేడం. అంటే చంద్రిక తెలివితేటల గురించి మీకు తెలియదేముంది చెప్పండి. ప్రతిసారి అదృష్టం కలిసి రాదు నీరజా. ఇప్పటి వరకు తను సక్సెస్ సాధించింది అంటే కేవలం అదృష్టం కలిసి రావడం వల్లే, అంతేకాని దాని దగ్గర టాలెంట్ ఉండి కాదు. నిజమే మేడం, కొంతమందికి ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాకపోతే ఎదగలేరు. ఎదుగో నా అలాగే అలా మిగిలిపోతారు. నువ్వు కాస్త నోరు మూస్తావా? చంద్రిక భరత్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని ఛాలెంజ్ చేస్తుంది తెలుసా. అసలు దాని కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎలా తీసుకొస్తుంది? ఎలా ఉంది మేడం? భరత్ గారు తప్పు చేయలేదు, ఇదైతే నిజం. అది మీకు నాకు అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు ఒక నిర్దోషిని బయటికి తీసుకురావడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా మేడం. బహుశా అదే ఆవిడ కాన్ఫిడెన్స్ కావచ్చు. ఒసే పిచ్చిదానా, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడే. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కదా. ఎవిడెన్స్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దానికంటే ముందు చంద్రికకి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఇంకో కేసు కూడా పెట్టించొచ్చు. అమ్మో, అదేలా మేడం? ఎలా ఏంటే, భరత్ చంద్రిక భార్యాభర్తలని నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యాలున్నాయి. భార్యాభర్తలయ్యుండి ఇక్కడికొచ్చి కౌశిక్కి భార్యగా నటించింది. ఈ ఆస్తిని కాజేయడానికే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారని పొరపాటును గనక ఎదుటి లాయర్ వాదించాడంటే అడ్డంగా ఇరుక్కుపోతారు. దాంతోటి భరత్తో పాటు చంద్రిక కూడా జైలుకి పోవాల్సి వస్తుంది. కానీ మౌనిక కూడా చంద్రికలాగే ఉందనే విషయం గనక బయట పెడితే అప్పుడు చంద్రికని అందరూ మోసం చేశారన్న విషయం కూడా బయటపడుతుంది కదా మేడం. అమ్మో, పర్వాలేదే, నీ బుర్ర కూడా బానే పనిచేస్తుంది. మీ దగ్గర పనిచేస్తున్నాను కదా మేడం. మీ తెలివితేటల్లో ఎంతో కొంత నాకు రాకపోతే ఏమవుతుంది చెప్పండి.
ఇప్పుడు మౌనిక గురించి చెప్తే అప్పుడేం చేస్తారు మేడం? నా భర్తని చంపేసి నాకు చెందాల్సిన ఆస్తిని కాజేయడానికి ప్లాన్ చేశారని ఆ మౌనిక చేత కూడా ఇంకొక పిటిషన్ వేయిస్తాను. అప్పుడు ఎవ్వరూ ఏం చేయలేరు. మౌనిక ఎలాగో వీరభద్రం చేతిలో ఉంది కదా, అతను ఏం చెప్తే అదే వింటుంది. మేడం, మీరు ప్రతిసారి చంద్రిక కంటే చాలా తెలివిగా మాట్లాడతారు. చంద్రిక కంటే చాలా తెలివిగా కూడా బిహేవ్ చేస్తారు. కానీ అదేం కర్మో, లాస్ట్కి వచ్చేసరికి చంద్రికే గెలుస్తుంది. ఏంటి నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా? లేదు మేడం, ఉన్న విషయమే చెప్తున్నాను. నేను చెప్పేది మాత్రం ఒక్కటి నిజం మేడం. ఏది ఏవైనా చివరికి మాత్రం న్యాయమే గెలుస్తుంది. అంటే నా వైపు న్యాయం లేదంటావా? ఏమో మేడం, ఆ విషయంలో మాత్రం నో కామెంట్స్. చూడు నీరజ, నువ్వు నో కామెంట్ అన్నా కామెంట్ చేసినా ఒకటి మాత్రం నిజం. నాకు భరత్ అంటే ప్రాణం. భరత్ని కాపాడుకోవడానికి నేను ఏదైనా చేయగలను. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఎంత కష్టపడినా ఈ కేసులో మాత్రం చంద్రిక గెలవదు. తను అన్నీ పోగొట్టుకొని కన్నీళ్లు పెట్టుకునే టైంలో నేనొస్తాను. ఆ వీడియో ఎవిడెన్స్ బయట పెడతాను. అప్పుడు నా భరత్ని నేను కాపాడుకుంటాను. సరేలే మేడం, మీ స్క్రీన్ ప్లే మీది. అసలు స్క్రీన్ ప్లే ఏం రాసుందో ఎవరికి తెలుసు? అంతా బంజారా హిల్స్ భగవంతుడి దయ. ఏంటి లాయర్ గారు, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారేంటి? ఈ కేసు నుంచి ఎలా బయటపడాలానా? అది జరిగే పని కాదు కానీ, ఇదిగో నీకోసం బిర్యానీ తెప్పించాను, తిను. ఒక పంచే ఇన్స్పెక్టర్, ఇంకొక బిర్యానీ ప్యాకెట్ కూడా పార్సల్ చేయించు. దేనికి? ఒకటి నాకు ఎలాగో ఇస్తున్నావు కదా, రెండోది తీసుకెళ్ళి ఆ వీరభద్రానికి కూడా ఇచ్చేసిరా. ఎందుకంటే రేపు నా భార్య చంద్రిక ఎలాగో ఆ వీరభద్రాన్ని జైలుకి పంపిస్తుంది. చింత చచ్చినా పులుపు చావలేదని నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నా కానీ నీకింకా పొగరు తగ్గలేదు. అది పొగరు కాదు, ఆత్మవిశ్వాసం. అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదు. అయినా నన్ను ఈ కేసులో ఇరికించి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు? నేను ఒక లాయర్ని, నా భార్య ఒక లాయర్. ఆ విషయం నీకు తెలుసా? మమ్మల్ని ఈ కేసులో ఇరికించి నువ్వు గెలుద్దామని అనుకుంటున్నావా? నువ్వు మోసపోయింది కాకుండా ఆ వీరభద్రాన్ని కూడా మోసం చేస్తున్నావు. నాకు జాగ్రత్తలు తర్వాత చెప్దువు గాని ముందు నీ సంగతి చూసుకో మిస్టర్ భరత్. మీరిద్దరూ లాయర్లు కావచ్చు, మీకు చట్టం గురించి న్యాయం గురించి మాత్రమే తెలుసు. కానీ ఆ వీరభద్రానికి చట్టాలు న్యాయాలు ఏమీ తెలియవు. ఒక ఇన్స్పెక్టర్గా మాట అనడానికి నీకు సిగ్గులేదు? నువ్వు అలా చూస్తూ ఉండు. నా భార్య చంద్రిక నిన్నే తన ఇంటి ముందు కాపలాగా పెట్టిస్తుంది. తన మీద అటాక్ చేయడానికి వచ్చిన ఆ వీరభద్రాన్ని నీ చేతనే తరిమి తరిమి కొట్టేలా చేస్తుంది. అది చంద్రిక అంటే. ఏంది ఇన్స్పెక్టరా, రేపో మాపో ఉరికమ్మ ఎక్కాల్సిన దగ్గర కూర్చొని చల్లగా కబుర్లు చెప్తున్నావేంది? ఏంది భరత, ఎట్టా ఉండవో? చక్కగా లచ్చమ్మను మీ దారిలోకి తెచ్చుకొని ఆస్తి మొత్తం నాకు దక్కకుండా అంతా తీసుకుపోయి ఆ దేవస్థానానికి చెందేలాగా చెయ్యాలని చాలా ప్లాన్ చేసినావు కదా. నువ్వు ఈరోజు వచ్చి ఈ ఆస్తి నాకు దక్కకుండా చెయ్యాలని ఆలోచించినావు గాని నేను 35 ఏళ్లుగా ఈ ఆస్తి కోసం ఈయన్నే కాసుకొని కూసుండాను. నా ప్రాణమైనా తీసుకుంటాను గాని ఈ ఆస్తి వేరే వాళ్ళకి పోతా ఉంటే చూస్తా ఎట్టా ఊరుకుంటాననుకున్నావపా? రేయ్, నీ వయసు ఎంతరా? ఓ 50 దాటుంటాయా? మహా అయితే ఇంకా ఎంతకాలం బతుకుతావు? ఇంకో 15 ఏళ్ళు, లేదంటే 20 ఏళ్ళు.
ఇంకో 10 ఏళ్ల తర్వాత అయినా కనీసం నీ చేతులు కాళ్ళు కూడా పనిచేయవు. అప్పుడు ఈ ఆస్తంతా నెత్తిన పెట్టుకుని ఏం చేసుకుంటావు? అన్యాయంగా 2 ప్రాణాలు తీసావు. ఇద్దరు కాదప్పా, నలుగురి ప్రాణాలు తీసినాను. అవసరమైతే ఇంకో 40 మంది ప్రాణాలు తీస్తా. నాకు కావాల్సింది నేను సాధించుకుంటాను. అది ఈ వీరభద్రం అంటే. నువ్వు ఎంత అమాయకుడివి కాకపోతే నా ఊరికొచ్చి నా వాళ్ళని నాకు కాకుండా చేసి నా ఆస్తి మొత్తం నాకు దక్కకుండా చేయాలని చాలా ప్లాన్ చేసినావు కదా. చూడప్పా, నేను తలుచుకుంటే నిన్ను ఈయన్నే ముక్కలు చేసేవాణ్ణి. కానీ నా ఉద్దేశం నిన్ను చంపుడు కాదప్పా. దానివల్ల నాకు కొరిగేదేమీ లేదు. నాకు కావాల్సింది ఆస్తి. ఆ ఆస్తిని దక్కించుకున్నా నిన్ను ఉరిదీస్తుంటే చూసి సంతోషిస్తా. అది నీ వల్ల కాదు మిస్టర్ వీరభద్రం. నీకన్నా ముందు నీలాంటి వాళ్ళు చాలా మంది అన్యాయాన్ని గెలిపించాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి న్యాయమే గెలిచింది. నువ్వు అలా చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే నా భర్తని నేను నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను. చాలా తెలివిగా తప్పించుకున్నాను అనుకుంటున్నావేమో, కానీ నిన్ను ఉరికమ్మ వెక్కిస్తాను. లక్ష్మి గారి ఆత్మకి శాంతి కలిగే వరకు నేను ఈ ఊరు వదిలి వెళ్లేదే లేదు. ఆవిడ ఆశయాలు నెరవేరేలా చేసి ఆ ఆస్తి మొత్తాన్ని దేవాలయానికి చెందేలా చేసి ఆ తర్వాత నా భర్త నా బిడ్డతో కలిసి ఈ ఊరు దాటి వెళ్తాను. ఏందమ్మే, సినిమాలు బాగా చూస్తూ ఉంటావా? సినిమాల్లో హీరోయిన్లా పెద్ద డైలాగులు చెప్తా ఉండవు. ఏంది, న్యాయాన్ని గెలిపించి అన్యాయాన్ని ఓడించేస్తావా? ఎట్టోడిస్తావు చెప్పు? నీ కండ్ల ముందరే నీ పెనిమిటి హత్య చేసినట్టుగా కేసులో ఇరికించినాను. ఏం చేయగలిగినావో? కనీసం బెయిల్ తీసుకురావడం నీ వల్ల అవుతుందా? బెయిల్ ఏం కర్మ, ఏకంగా నిర్దోషిగా ఆయన్ని బయటకే తీసుకొస్తాను. చదువు సంధ్య లేని నీకే ఇన్ని తెలివితేటలుంటే లా చదువుకున్న దాన్ని నాకెన్ని తెలివితేటలుండాలి? ఇన్స్పెక్టరు చూసినావా ఆ అమ్మి ఎట్టా మాట్లాడుతూ ఉండదో? తన మొగుణ్ణి నిర్దోషిగా బయటికి తీసుకొస్తాదంట. తనకి చాలా తెలివితేటలున్నాయి అనుకుంటా ఉండదు. తెలివితేటలు నాకున్నాయో ఆ ఎమ్మికున్నాయో ఒక్కసారి అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీరందరూ గుడికి వెళ్ళగానే వీరభద్రం గారు ఆ ఇంటికి వెళ్ళి మీ పాపని తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. మీ ఎవ్వరికీ తెలియకుండా లక్ష్మి గారిని ఇంటికి వచ్చేలా ప్లాన్ చేశారు. పాపని అడ్డు పెట్టుకొని ఆస్తి మొత్తం తన పేరుని రాయించుకొని అక్కడే లక్ష్మి గారిని పొడి చేశారు. లక్ష్మి గారు చావు బతుకుల్లో ఉండగానే భరత్ని అక్కడికి వచ్చేలా చేశారు. ఆ తర్వాత భరత్ కత్తి తీస్తుండగా మమ్మల్ని అక్కడికి ఎంటర్ అయ్యేలా చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడేలాగా క్రియేట్ చేశారు. ఇది వీరభద్రం గారి ప్లాను. ఇప్పుడు చెప్పమ్మి, డిగ్రీలు చదువుకున్న నీ తెలివితేటలు గొప్పనా, లేకపోతే ఏమీ చదవని నా తెలివితేటలు గొప్పనా? మీకు నేరం చేసినోడికి ఎట్టా శిక్షలు వేయించాలో మాత్రమే తెలుసు. కానీ
నేరం చేసి ఎట్టా తప్పించుకోవాలనో నాకు మాత్రమే తెలుసు. ఆడదాకా ఎందుకు, రేపు నీ పెనిమిటిని కాపాడుకో, చూద్దాం. ఏ ఇన్స్పెక్టరు, నువ్వు చెప్పు, ఆ అబ్బిని కాపాడుకోవడం ఈ అమ్మి వల్ల అవుతుందా? ఎలా వీలవుతుంది సార్? నేరం నిరూపించాలంటే మీకు వ్యతిరేకంగా సాక్ష్యం కావాలి. అలాంటి సాక్ష్యం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? తన భర్తే ఈ హత్య చేశాడనడానికి మన దగ్గర బోలెడు సాక్ష్యాలున్నాయి. వాటన్నింటినీ కాదని ఆయన్ని కాపాడుకోవడం ఈవిడ కాదు కదా, ఎవ్వరి వల్ల కాదు. చూసుండవా, ఈ ఇన్స్పెక్టరు ఎంత చక్కగా అర్థమయ్యేలా చెప్పుండాడో. ఈ ఊర్లో నన్ను కాదని నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవాడు భూతత్వం వేసుకుని వెతికినా ఎవ్వరూ దొరకరు. ఏం చేసుకున్నా ఈ 2 రోజులే అమ్మే. ఈ 2 రోజులు కోర్టు సెలవు కాబట్టి ఇవన్నీ పోలీస్ స్టేషన్లో పెట్టుండారు. ఆ తర్వాత కోర్టు నుంచి సరాసరి జైలుకే. ఏదన్నా ఉంటే ఈ 2 రోజులే చూసి కష్టాలు కన్నీళ్లు అన్నీ పంచుకోండి. అర్థమై ఉండదా? మరి నేను వస్తా. తన భర్తను కాపాడుకుంటాను అని శపథాలు చేస్తా ఉండాది. చేతిలో ఏ ఆధారం లేకుండా ఎట్టా కాపాడుకుంటాదో ఆ చంద్రికకే తెలియాలా. చూడండి, మీరు చంద్రిక గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు. ఓటమంటే ఏంటో తెలియని భరత్ని ఫస్ట్ టైం ఓడించి తను గెలిచింది. ఆ సావిత్రిలాగే నిజంగానే మీ మీద పోరాడి భరత్ని కాపాడుకుంటుంది.